ఇక నేను ఒకటే చెప్తానని, టైం చాలా తక్కువ ఉంది, ఒకటే చెప్తాను. బాబు గారి గురించి నాకు తెలిసింది ఒకటే చెప్తాను. ఒక కుటుంబంలో చదువుకున్న అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. ఈ చదువుకున్న కొడుకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే తలెత్తుకొని తిరగాలి అని ఎవరు కోరుకుంటారు? అలాగే అమ్మాయి ఉంది, చదువుకున్న అమ్మాయి ఉంది. ఈ ఆడబిడ్డ బయటకు వెళితే తన కాళ్ళ మీద తను ఏది ఎదురొచ్చినా ధైర్యంగా నిలబడాలి అని ఎవరు కోరుకుంటారు? ఒక తండ్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తండ్రి లాంటి వాడే ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి. సో ఆయన తన కుటుంబం లాంటి రాష్ట్రాన్ని ఎక్కడో ఉంచాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో తలెత్తుకొని చూసేలా చేయాలి అని చెప్పి చేసిన ఆయన ప్రయత్నం ఈరోజు మీరు తెలియజేస్తున్న సంఘీభావం. సో అలాంటి ఆయన చరిత్ర ఉన్నంత వరకు నిలబడి ఉంటారు, అందులో నో డౌట్, దానికాడ అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారి వెనకాల నిలబడ్డ మీరందరూ నిజంగా మీ జన్మ సార్థకతం. సో ఆయన బయటికి వస్తారు, గ్యారంటీ వస్తారు, న్యాయాన్ని ఆయనే గెలిపించి వస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. సో ఇది చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఎప్పుడు చంద్రబాబు గారితోనే మేము. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను.